నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. భారత పార్లమెంటుపై దాడి, ఢిల్లీ బాంబు పేలుళ్లు, ముంబై రైలు బాంబు పేలుళ్లు, హైదరాబాద్ బాంబు పేలుళ్లు, జైపూర్ బాంబు పేలుళ్లు, 26/11, యూరి దాడి, పుల్వామా దాడి, పహల్గామ్ అటాక్. ఒకటా రెండా? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖలు భారత్లో సృష్టించిన మారణ హోమం ఎంతని చెప్పాలి? నెత్తరోడిన నగరాలు ఎన్ని, బలైపోయిన ప్రాణాలెన్ని, భీతిల్లిన హృదయాలెన్ని? ప్రతి పేలుడు వెనుక, ప్రతి దాడి వెనుక ఉన్నది పాకిస్తానే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ప్రతిసారి ఈ దాడి దారుణం, మేము ఖండిస్తున్నాం, మాకేం సంబంధం లేదని నటించడం ముష్కర దేశానికి అలవాటైపోయింది. పహల్గామ్ దాడి తర్వాత కూడా అలానే నటించాలని ప్రయత్నించింది పాకిస్తాన్. కానీ భారత్ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రమూకలను చావు దెబ్బతీసింది. అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సింధూరమే పాక్ పాలిటీ రక్త సింధూరమైంది. ముష్కర దేశం రెక్కలు విరిచి చావు దెబ్బ కొట్టిన ఆపరేషన్ సింధూర్ మొదలై ఏడాదయ్యింది. ఉగ్రభూతాలను తుడిచిపెట్టేదాకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పాకిస్తాన్ ఉగ్రదేశం, ఉగ్రవాదుల నిలయమైన దేశం, ఉగ్రవాదులను తయారు చేసే దేశం, ఉగ్రవాదులను భారత్ మీదకి ఉసిగొల్పే దేశం. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. సాక్ష్యాధారాలతో సహా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ అసలు బతుకుని ఎన్నోసార్లు బయటపెట్టాం. అయినా పాకిస్తాన్ వంకర బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదు. భారత్ మీద విషం కక్కుతూనే ఉంది. ముష్కర మూకలకు శిక్షణ ఇచ్చి మరి మన దేశంలో మారణ హోమాలు సృష్టిస్తూనే ఉంది. మాకే పాపం తెలియదని అంతర్జాతీయ సమాజం ముందు ఏడుస్తూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా అలానే నటించడానికి పాక్ రెడీ అయింది. కానీ భారత్ ఊచకోత అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి రుచి చూపించింది. టెర్రరిజానికి పుట్టినిల్లైన పాకిస్తాన్కి అస్సలు టెర్రర్ అంటే ఎలా ఉంటుందో చూపించింది ఆపరేషన్ సింధూర్. భారత్ ఏది మర్చిపోదు, దేన్ని క్షమించదు. ఉగ్రవాదుల గుండెల్లో మిసైల్స్ పేల్చిన ఆపరేషన్ సింధూర్ కి ఏడాది. భారత్ గర్జిస్తే ఎలా ఉంటుందో మరోసారి ముష్కర దేశానికి రుచి చూపించిన ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ని బంకర్లో పడుకోబెట్టిన ఆపరేషన్ సింధూర్. 23 నిమిషాల్లో వందల మంది ఉగ్రవాదులకు మరణ శాసనం రాసిన ఆపరేషన్ సింధూర్. అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సింధూరాన్నే పాక్ పాలిట రక్త సింధూరంగా మార్చిన ఆపరేషన్ సింధూర్. పహల్గాంలో ముష్కరుల దాడి ఎన్నో కుటుంబాల్లో చీకట్లను నింపేసింది, జీవితాలను తారుమారు చేసేసింది. అప్పటిదాకా ఉన్న సంతోషం ఇకపై మీ జీవితాల్లో ఉండనే కూడదన్నట్టుగా ఉగ్రదాడి శపించింది. కళ్ల ముందే తండ్రిని కాల్చి చంపేస్తే ఆ చిన్నారి జీవితాంతం పడే వేదనని ఎవరు తీర్చగలరు? కాళ్ల పారాణి ఆరకముందే భర్త ఊపిరిని ఉగ్రవాదులు ఆపేస్తే ఆయన భౌతిక కాయం వద్ద భార్య హిమాన్షి గుండెలవిసేలా రోదించిన దృశ్యం ప్రపంచ ప్రజల హృదయాలను పిండేసింది. ఇంకా ఎన్ని ఉగ్రదాడులకు అమాయకులు బలైపోవాలి? భారత్లో అశాంతిని రేపడం, మారణ హోమం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రమూకలను ఉసిగొల్పుతూనే ఉంది. దశాబ్దాలుగా భారత్ మీద జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక కర్త, కర్మ, క్రియ పాకిస్తానే. ఒక ఉగ్రవాద సంస్థ అని కాదు, ఒక ఉగ్రవాద నాయకుడని కాదు, భారత్లో నెత్తురు పారించిన ప్రతి టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ దిశానిర్దేశమే ఉంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ అండతో ఉగ్రవాదులు చెలరేగిపోతూనే ఉన్నారు. ప్రతిసారి భారత్లో మారణహోమం సృష్టించడం, ఆ పైన నాకే పాపం తెలియదని డ్రామాలాడడం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తాన్ ఎప్పటిలానే కపట నాటకం ఆడింది. కానీ భారత్ మాత్రం ఎప్పటిలానే హెచ్చరించడానికి పరిమితం కాలేదు. భారత్ గర్జిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చూపించింది. 2025 మే 6 అర్ధరాత్రి దాటిన తర్వాత వెన్నులో వణుకు అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి ఉగ్రమూకలకు అనుభవంలోకి తెచ్చింది ఆపరేషన్ సింధూర్. 23 నిమిషాలు, కేవలం 23 నిమిషాలు, వందల మంది ఉగ్రవాదులకు మరణ శాసనం రాసింది ఆపరేషన్ సింధూర్. 23 నిమిషాల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదుల కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత సైనిక సామర్థ్యం ఎంత శక్తివంతమైందో ప్రపంచానికి చాటింది ఆపరేషన్ సింధూర్. ఉగ్రదాడి జరిగితే అంతర్జాతీయ సమాజం ముందు న్యాయం కోరడం తప్ప భారత్ ఏమీ చేయలేదన్న పాకిస్తాన్ భావనకి పాతరేసి మరణ మృదంగాలు మోగించింది ఆపరేషన్ సింధూర్. ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. జైషే మొహమ్మద్, లష్కరే తైబాకు చెందిన కీలక స్థావరాలను మట్టి కరిపించింది.
యూసఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, మదస్సర్ అహ్మద్ సహా దాదాపు 100 మంది తీవ్రవాదులు హతమయ్యారు. భారత్ ప్రయోగించిన ఆయుధాలు పాకిస్తాన్ పిఓకే లోపలికి చొచ్చుకెళ్లి దాదాపు 9 ఉగ్రవాద తయారీ కేంద్రాలను, వాటి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. లాంచ్ ప్యాడ్లను నేలమట్టం చేశాయి. సియాల్కోట్ నుంచి బహవల్పూర్ దాకా ఎక్కడా గురి తప్పకుండా అనుకున్న లక్ష్యాల్ని ఛేదించాయి. నూర్ఖాన్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్ లాంటి పాకిస్తాన్ కీలక సైనిక కేంద్రాలు ధ్వంసమయ్యాయి. సింగిల్ ఆపరేషన్ లో 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. కేవలం 23 నిమిషాల వ్యవధిలోనే భారత్ తన మిషన్ ని పూర్తి చేసింది. సింధూర్ సమయంలో పాక్లోని చాలా లక్ష్యాలపై మన బలగాలు దాడులు చేశాయి. అన్నింటికంటే ముందు పాక్ రక్షణ వ్యవస్థను ఛేదించి ఉగ్రముఠాల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. సాధారణంగా ఈ స్థావరాల వద్ద పాక్ మిలిటరీ నిరంతరం పహారా కాస్తుందనే సమాచారం ఉంది. దీంతో శత్రు దేశ గగనతల రక్షణ వ్యవస్థల కంటపడకుండా ఉండేందుకు మన వాయుసేన విమానాలు అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. ఇది చాలా సవాల్తో కూడుకున్నది. ఒకవేళ రాడార్ నిఘా వ్యవస్థలను గుర్తిస్తే కింద నుంచి ఈ విమానాలను శత్రు సైన్యం లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ మన వాయుసేన యుద్ధ విమానాలు సాహసోపేతంగా ప్రయాణించాయి. తక్కువ సమయంలో పాక్ రక్షణ వ్యవస్థను ఛేదించి అత్యంత ఖచ్చితత్వంతో 9 ఉగ్రస్థావరాలపై బాంబులు కుమ్మరించాయి. ఆపరేషన్ సింధూర్ వేళ తోక జాడించేందుకు యత్నించిన పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. భారత్లోని అనేక నగరాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన ముష్కర దేశానికి చుక్కలు చూపించాయి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఉపయోగించి పాక్ మిసైళ్లను గాల్లోనే పేల్చేశాయి భారత బలగాలు. చైనాకి చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. 15 చోట్ల దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, అదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాలను టార్గెట్ చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకుంది. ఏకధాటిగా 88 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ సింధూర్ శత్రు స్థావరాలపై నిప్పుల వాన కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పూర్తయి నేటికి సరిగ్గా ఏడాది. అయితే అదింకా పూర్తి కాలేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందంటూ భారత వైమానిక దళం ఓ వీడియో రిలీజ్ చేసింది. పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. భారత్ దేన్ని మర్చిపోదు, ఎవ్వర్నీ క్షమించదు అనే సందేశంతో వీడియోని విడుదల చేసింది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిజాన్ని మూలాలతో సహా నిర్మూలించే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నోసార్లు చావు దెబ్బలు కొట్టాం, అయినా బుద్ధి రాలేదు. చేసిన కుట్రలు, అన్యాయాలు, దారుణాలను మరిచిపోయి ఎన్నోసార్లు స్నేహహస్తం అందించావు, అయినా సిగ్గురాలేదు. భారత్లో మారణ హోమాలు సృష్టించడమే లక్ష్యంగా దేశాభివృద్ధిని కూడా పాక్ పాలకులు పక్కన పెట్టేశారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు మాత్రం పాకిస్తాన్లోనే ఉంటాయి. భారత్లో మారణ హోమాలు సృష్టించడమే కాదు, ప్రపంచ శాంతి గొంతు కోస్తున్న పిశాచ మూక మాత్రం పాకిస్తాన్కి చెందిన వాళ్లే. ఆల్ ఖైదా పుట్టింది పాకిస్తాన్లోనే. లష్కరే తోయిబా నుంచి తెహ్రీక్-ఏ-తాలిబాన్ వరకు మీరు ఏ ఉగ్రవాద సంస్థనైనా చూడండి, అది పుట్టింది పాకిస్తాన్లోనే. చివరకు ఒసామా బిన్ లాడెన్ కోసం అమెరికా ప్రపంచమంతా వెతుకుతూ ఉంటే అతన్ని ఏళ్లకి ఏళ్లు దాచిపెట్టింది పాకిస్తానే. అందుకే ఆపరేషన్ సింధూర్తో మన సైనిక సత్తాని ముష్కర దేశానికి చూపించిన మోదీ సర్కార్ అన్ని కోణాల్లో పాక్ తోకని కత్తిరించే వ్యూహాలకు పదును పెట్టింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది మోదీ ప్రభుత్వం. అదే సమయంలో సైనిక శక్తితోనే కాదు, నీళ్లతోనే పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టగలమని భారత్ నిరూపించింది. భారత్ మీద పదే పదే ఉగ్ర దాడులు చేయిస్తోన్న పాకిస్తాన్కి అది మన దయాదాక్షిణ్యాల మీద బతుకుతోందన్న విషయాన్ని గుర్తు చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకుంది భారత్. జల వనరులు లేని పాకిస్తాన్కు మానవతా దృక్పథంతో సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో 1960లో భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి పశ్చిమాన ఉన్న జీలం, చీనాబ్ నదుల జలాలపై పాకిస్తాన్కు హక్కు దక్కింది. దీని ద్వారా పాకిస్తాన్కు 135 మిలియన్ యాకర్ ఫీట్ సామర్థ్యంతో కూడిన జలాలు అందుతున్నాయి. యాకర్ ఫీట్ అంటే 1 ఎకరంలో 1 అడుగు లోతు వరకు ఉండేలా నీరు పారడం అన్నమాట.
రెండు దేశాలు స్నేహభావంతో సుహృద్భావ వాతావరణంలో కలిసిమెలిసి కొనసాగుతూ ఉండాలని ఒప్పంద పీఠికలో పేర్కొన్నారు. పాకిస్తాన్కు ఈ జలాలు అత్యంత అవసరం. ఇవి లేకపోతే అక్కడ వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుంది. భారత్ మాత్రం సింధు జలాల ఒప్పందం ద్వారా కేవలం జల విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటోందంతే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, దాని జీడీపీకి కూడా సింధు జలాలే ప్రాణాధారం. ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ చాలా నష్టపోతోంది. ఇప్పటికిప్పుడు సంక్షోభ తీవ్రత అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ పాకిస్తాన్ కోలుకోలేనంత లోతుకు పతనం చెందడం ఖాయం అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్లో వ్యవసాయానికి వినియోగించే జలాల్లో అధిక భాగం సింధు జలాల ఒప్పంద పుణ్యాన వస్తున్నవే. 16 లక్షల హెక్టార్ల భూమిని ఈ జలాలతోనే సాగు చేసుకునేవారు పాక్ రైతులు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్లో ఆహార సంక్షోభం మరింత పెరిగింది. అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పైకి చెప్పలేకపోతున్నా ఒప్పందం రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్లో కోట్ల మంది ప్రజల దాహాన్ని సింధు నదీ జలాలే తీరుస్తున్నాయి. ఒప్పందం రద్దుతో తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితిని ఏడాదిగా ఎదుర్కొంటోంది పాకిస్తాన్. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. పాకిస్తాన్ వినియోగించే విద్యుత్లో జల విద్యుత్ వాటా 24%. ఈ జల విద్యుత్ 2 ప్రాజెక్టుల ద్వారా వస్తోంది. ఝీలం నదిపై మంగళ డ్యాం ఉంది. దీని నుంచి దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో 8% సమకూర్చుకుంటోంది పాకిస్తాన్. ఇక సింధు నదిపై తర్బలా డ్యాం నిర్మించారు. ఇక్కడ 16% విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఈ 2 డ్యాంలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వీలు కాక నానా పాట్లు పడుతోంది ఉగ్రదేశం. పహల్గాం దాడి జరిగిన వెంటనే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అనేసిన భారత్ పాకిస్తాన్కి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ స్థాయిలో భారత్ స్పందిస్తుందని ముష్కర దేశం ఊహించలేదు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలోనే వందల మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రవాద స్థావరాలను నేలకూల్చింది. ఉగ్రవాద స్థావరాల్లోనే కాదు, పాకిస్తాన్ గుండెల్లోనూ మరణ మృదంగాలు మోగించింది. ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం. భారత్కి ఊహించని విధంగా సమాధానం చెప్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. పాకిస్తాన్ పాలకులు సైన్యం ప్రదర్శించిన మేకబోతు గాంభీర్యం అంతా ఇంత కాదు. కానీ భారత సైన్యం విరుచుకుపడేసరికి అడ్రస్ లేకుండా పారిపోయారు పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్. బంకర్లలో దాక్కున్నారు. ఆపరేషన్ సింధూర్తో గజ గజ వణికిపోయారు. అయితే పాక్ ముష్కర బుద్ధిలో మాత్రం మార్పు రాలేదు. భారత్ లక్ష్యంగా ఉగ్రముక్కలను తయారు చేస్తూనే ఉంది. భారత్కి మాత్రమే కాదు, ప్రపంచ శాంతికి కూడా తమ దేశం ఎంత ప్రమాదకరమో చెప్తూనే ఉంది. పాకిస్తాన్ని 3 యుద్ధాల్లో ఓడించాం. ఆపరేషన్ సింధూర్తో మన సైనిక శక్తిని మరోసారి రుచి చూపించాం. భారత్ మీద ఉగ్ర భూతాలను ఉసిగొల్పాలన్న ఆలోచన చేసిన పర్యవసానాలు అత్యంత దారుణంగా ఉంటాయని హెచ్చరించాం. అయినా పాకిస్తాన్ తాను ఎంత ప్రమాదకర దేశమో మళ్లీ నిరూపించుకుంది. ఆపరేషన్ సింధూర్ జరిగిన 6 నెలల్లోనే తోకజాడించింది. భారత్లో ఉగ్ర దాడులు చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారు. 2025 నవంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు భారీ ఉగ్రదాడి కుట్రను బయటపెట్టింది. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు 2025 నవంబర్లో భారీ కుట్ర పన్నారు. ఈసారి వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ ని కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రంగంలోకి దింపారు. వైద్యులు, విద్యార్థులే టార్గెట్ గా ఏర్పాటైంది ఈ ఉగ్రవాద నెట్వర్క్. జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న ఫరీదాబాద్ వరకు వ్యాపించిన ఈ ముఠా గుట్టును నాడు పోలీసులు రట్టు చేశారు. భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీ పేలుళ్లే లక్ష్యంగా ఈ నెట్వర్క్ పనిచేసింది. ఆ వెంటనే హర్యానాలో భారీగా ఆయుధ డంప్ బయటపడింది. ఐఈడీల తయారీకి వినియోగించే 360 కిలోల అమోనియం నైట్రేట్ సహా 2900 కేజీల మందుగుండు, అసాల్ట్ రైఫిల్స్ తో పాటు దాడులకు ఉపయోగించే టైమర్లు, రిమోట్లు వంటి పరికరాలు ఇందులో ఉన్నాయి. ఈ ఉగ్ర కుట్రలో కీలక భూమిక అంతా డాక్టర్లదే. హర్యానాలోని ఫరీదాబాద్ దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న పట్టణం. ఇక్కడ 2014లో ఏర్పాటైన ప్రైవేట్ యూనివర్సిటీ అల్ ఫలాహ్ యూజీసీ గుర్తింపు పొందిన ఈ సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్లే అల్ ఫలాహ్ కేంద్రంగా టెర్రర్ నెట్వర్క్ ని రన్ చేశారు. డాక్టర్ ముజమ్మిల్ షకీల్,
డాక్టర్ షాహీన్ షాహిద్ తో పాటు ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు తెగబడిన ఉమర్ నబీ ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్లే. ముజమ్మిల్ షకీల్, షాహీన్లతో పాటు మరికొందరు డాక్టర్లకు ఈ కుట్రలో భాగముంది. జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఐఈడీ తయారీకి ఉపయోగించే దాదాపు 3 టన్నుల మందుగుండును భద్రతా దళాలు సీజ్ చేశాయి. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ హాస్పిటల్ కి సంబంధించిన డాక్టర్ అదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ని అరెస్టు చేశారు పోలీసులు. అతడిని తమదైన రీతిలో విచారించి ఫరీదాబాద్ మాడ్యూల్ ని భగ్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో కాల్పుల విరమణకి భారత్ అంగీకరించింది. పాకిస్తాన్ ముష్కర బుద్ధి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ దెబ్బకి గజగజ వణికిపోయిన పాక్ కేవలం 6 నెలల్లోనే మళ్లీ ఉగ్రమూకలను భారత్ మీదికి ఉసిగొల్పిందన్న సత్యం తెలిసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. నాడే పాకిస్తాన్ పీచమణచడానికి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల అంతు తేల్చడానికి ఆపరేషన్ సింధూర్ 2.0నే సరైనదని దేశ ప్రజలు తేల్చి చెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఎంతటి ఉగ్రవాద దేశమో మరోసారి ఆధారాలతో నిరూపిస్తూ దౌత్య, ఆర్థిక పరంగానూ ముష్కర దేశాన్ని ఒంటరి చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఆపరేషన్ సింధూర్ కి ఏడాది పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన వీడియోతో భారత్ ఏదీ మర్చిపోలేదు, దేన్ని క్షమించదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చే వారిపై ఉక్కుపాదం మోపుతూనే ఉంటామని మరోసారి భారత్ హెచ్చరించింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.